హాయ్ హలో. ఇవాళ నేను ఒక పిండి వంట చూపిస్తాను మీకు. చంద్రకాంతలు పెసరపప్పుతోనే చేసుకోవచ్చు, శనగపప్పుతోనే చేసుకోవచ్చు. కొలత ఎలాగంటే ఒక గ్లాసు పెసరపప్పు నానబెట్టుకున్నాను. అదే గ్లాస్తో బెల్లం కొలత. మీరు ఎక్కువ తింటే కొంచెం వేసుకోండి, తక్కువ తింటే కొంచెం తగ్గించండి. అయితే నేను ఈ గ్లాసు ఒక పిడికిడి వేసాను. ఇగో ఇది మెత్తగా రుబ్బుతాను. ఇది 2 సార్లు ఇది రుబ్బేస్తాను. ఇది చూడండి. ఇగో గ్లాసు పప్పు నానబెట్టాను కదా. ఇప్పుడు గ్లాసు నేను కొంచెం ఎక్కువ తింటాను కనుక ఒక పిసరు బెల్లం వేసాను. ఇప్పుడు ఒక గ్లాసు ఏమో నీళ్ళు పోస్తాను. బస్ బెల్లం కరిగిన వరకే నీళ్ళు పోయాలి. దీనికి ఏం పాకం అవి అక్కర్లేదు. బస్ ఇది కరగాలి. నేను పప్పు రుబ్బిన తర్వాత ఎలా వెయ్యాలో ఇందులో చూపిస్తాను. ఇగో ఇలా వేసి ఏలకులు వేసి పప్పు రుబ్బేస్తాను. మళ్ళీ మీకు చూపిస్తాను. ఇప్పుడు పప్పు చూపించాను కదండి. ఒక గ్లాస్ పప్పు నానబెట్టి ఇగో ఇది చంద్రకాంతలు చేయడానికి ఇది రుబ్బి చూపిస్తాను మీకు. ఇందులో కొంచెం ఏలకులు కూడా వేయాలి. వేస్తాను ఇంకో దాంట్లో. ఇగో మిక్సీ పడతాను అలాంటి మెత్తగా. ఇగో ఇలా రుబ్బేసారు కదా. ఇంకా మిగతావి ఇగో ఈ పప్పు కంటే ఇలా వేసి రుబ్బేస్తే తొక్కలతో సహా బాగుంటుంది. వాసన వస్తూ ఉంటుంది. మనం పొడి కొంచెం వేస్తాం కదా. బస్ ఇగో ఇలా మళ్ళీ పాకం అప్పుడు ఇబ్బంది అవుతుంది. మళ్ళీ చాలా టైం పడుతుంది. కొంచెం చూసుకుని మనం బూర్లకి రుబ్బుతూ ఉంటాం కదా అలా. ఇగో ఇప్పుడు నేను మీకు గ్లాసు బెల్లం పాకం చూపించాను కదా. అందులో ఒక 2 చెంచాలు నెయ్యి వేయాలి. ఇగో నెయ్యి వేసి ఈ తర్వాత కరిగిపోతే చాలు. దీనికి పాకం రావక్కర్లేదు. ఇలా కలిపాం కదా. ఇప్పుడు ఈ ముద్ద వేసి కలుపుతూ ఉండాలి. మనం ఇలా కలుపుతూ ఉండాలి. మనం మైసూర్ పాకం ఎలా చేస్తామో అలాగ రావాలండి. అడుగంటకుండాను. కావస్తే మధ్యలో నెయ్యి వేస్తూ ఉండాలి. నెయ్యి తినే వాళ్ళు నెయ్యి వేసుకోండి, నూనె వేసుకునే వాళ్ళు నూనె, కానీ అడుగంటకూడదు. ఒక కంచంలో నెయ్యి రాసుకుని మనం మైసూర్ పాకం ఎలా చేస్తాం కదా, కంచంలో రాసుకుని అలా రెడీగా పెట్టుకోవాలి. ప్లేట్లో కంచమైనా ప్లేట్ అయినా మీరు ఎంత చేసుకుంటారో అంత దాన్ని బట్టి కంచం ఇలా పెట్టి దీన్ని ఉడుకుతూ ఉండాలి. దగ్గరగా రావాలి. మనం బూర్లు చేస్తాం కదా, ఉడికించి ఆ పిండిలో వచ్చేయాలి గట్టిగా. మైసూర్ పాకం పిండి అయినా ఇక ఇలా అడుగంటకూడదు. ఇలా కొసల నుంచి ఇలా కలుపుతూ పోవాలి. 1 నిమిషం కూడా ఇటు అవ్వకూడదు, అడుగంటుపోతుంది. ఇక చూడండి, మనం హల్వా చేసుకుంటాం కదా, బూర్లది ఇలా ఉండలు చేస్తాం కదా, ఆ మాత్రం రావాలి. ఇప్పుడు కొంచెం నెయ్యి వేయాలి. నెయ్యి వేస్తేనే బాగుంటుంది, లేకపోతే నూనెనే వేసుకోవచ్చు. బస్ ఇప్పుడే ఎంత వేసినా వేసుకోవచ్చు. నేను అప్పుడు స్టార్టింగ్లో కొంచెం వేసాను కదా. ఇప్పుడు దగ్గరగా రావాలి. ఇలాగా మళ్ళీ కంచంలో ఎలా పేరుస్తామో మైసూర్ పాకంలాగా చూపిస్తాను. ఇలా చూడండి. నేను 2 కంచాల్లో నెయ్యి రాసి ఉంచాను. నెయ్యి రాయాలి, అంటుకోదన్నమాట. ఇప్పుడు మీరు ఇలాగ మైసూర్ పాకం ఎలా మనం ఇలా చేస్తాం కదా, ఎంత కంచం అంత దాని సరిపడదు. ఎంత పలుచగా కావాలో ఇలా పరిచేసి ఇలా శుభ్రంగా పరచాలి. ఒక అరగంట సేపు వదిలేయాలి. ఇది పాకం తీసాం కదా, గట్టి పడుతుంది. అప్పుడు ముక్కలు కోయడం చూపిస్తాను మీకు. ఇవాళ మేము సండే స్పెషల్ అని చెప్పాం కదా. నేను చంద్రకాంత ఇవాళ సండే స్పెషల్ అని చెప్పాను కదా మీకు. పాకం తీయడం, ఉడికించడం, నెయ్యి వేయడం ఇవన్నీ చూపించాను కదా. ప్లేట్లో నెయ్యి రాసి ఇలా వేయాలి. ఇలా
మైసూర్ పాకం ముక్కలాగా ఇలా కోసేయాలి. కోసాక ఎలా తీయాలో ఇప్పుడు చూపిస్తాను మీకు. కోసి కొంతసేపు ఆరబెడితే మైసూర్ పాకం ముక్కలా వస్తుందండి. ఎంత సన్నం కాస్తే అంత సన్నంగా కోసుకోండి. ఇక ఇలాగా చాలా బాగుంటుంది తినడానికి. వేచుతూ తినేస్తారు. ఇక ఇలాగా ఇది కట్ చేసి వేచేటప్పుడు ముక్కలు తీసి ఎలా ఉంటుందో చూసి వేచడం చూపిస్తాను. 2 ప్లేట్లు తెచ్చావు. ఇగో ఇప్పుడు దాకా పాకం తీసి నెయ్యి రాసి కంచెల్లో పెట్టాను కదా, చూపించాను కదా, చూశారు కదా. ఇది ఇప్పుడు అది ఒక అరగంట తర్వాత ఇగో ఇలా ముక్కలు తీసి ఇలా మైసూర్ పాకం ముక్కలాగే సేమ్ పెట్టాలండి. ఇగో ఇవి మళ్ళీ నూనెలో మనం బూర్లు వేచినట్టుగా వేచాలి. వేచేటప్పుడు చూపిస్తాను మీకు. ఇగో ఇలా బర్ఫీలాగా కలాకండ్ ఉంటుంది కదా, అలాగా ఇగో ఇలా ముక్కలు వస్తాయి. పాకం అన్ని కొలతలతో పెడితే కరెక్ట్గా ఇలా వస్తాయి. నేను చూపించిన పాకంలాగా చూపించాను కదా కొలతలు, దాని ప్రకారం చెయ్యండి. హాయ్, ఇగో ముక్కలు చూపించాను కదా. ఇగో ఇప్పుడు దాకా చంద్రకాంతల ముక్కలు కట్ చేశాను కదా. ఇగో ఇలా వేయించుకోవాలి. ముక్కలు తరిగి పెద్దవైనా తరగండి, చిన్నవైనా ఎలా కావస్తే అలా తరగండి. తరిగి ఇగో ఇలా బాగుంటాయండి. ఇలా ఎర్రగా వేగిపోతాయి. ఇలా తరిగి పెట్టుకోవాలి. ఇలాగా సిమ్లో హాయిలో పెట్టుకుంటూ తరగాలి, వేయాలి. ఇగో ఇలా వేగాయి కదా, ఇగో ఇలా తీస్తాను. ఇగో ఇలాగ ఎర్రగా వేగాలి. మీరు చిన్న ముక్కలు పెద్ద ముక్కలు ఎలాగైనా మీరు తరిగి కోసి చెయ్యొచ్చు. ముక్కల్లాగా మైసూర్ పాక ముక్కలాగా ఇలా తీయండి. ఇగో చూడండి, తినండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.